శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా అంటే సెప్టెంబర్ మాసంలో సంచరించే గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మాసం అంతా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, దైవబలం పెంచుకోవడానికి ఎటువంటి దైవారాధన చేసుకోవాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం. మాస ఫలితాలకు వెళ్ళే ముందు మనం ఈ మాసంలో వచ్చే 4వ తారీఖు నుంచి వచ్చే భాద్రపద మాసం విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ భాద్రపద మాసం చాలా వ్రతాలకి నోవులకి చాలా ప్రశస్తమైన మాసం కింద చెప్పవచ్చు. ఎందుకంటే చాంద్రమానం ప్రకారం చూసినప్పుడు చైత్రమాసం నుండి ఇది 6వ మాసం భాద్రపద మాసం. ఈ పౌర్ణమి రోజు పూర్వాపాత ఉత్తరాపాత నక్షత్రంతో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మనకి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో రేవతి నక్షత్రం, శతభిష నక్షత్రం, శూన్య నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రాల రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు కూడా అంత మంచివి కావు. అలాగే ఈ మాసం మనం చూస్తే కనుక మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుందండి. ఇది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనంలో ప్రతి మాసం కూడా చాలా ఉపాసనా కాలానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో ఏకాన ఆహార వ్రతం చేస్తే చక్కగా ధనం, ఆరోగ్యం లభిస్తాయి. అలాగే ముఖ్యంగా మనకి ఈ మాసంలో వచ్చే పర్వదినాలు గమనిస్తే చాలా మనకి రెగ్యులర్గా వచ్చే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని చెప్పచ్చు ఆచరించడం వల్ల. వరాహ అవతారం మనకి సెప్టెంబర్ 6వ తారీఖు నాడు శుద్ధ తది రోజు వస్తుంది. అంటే ఈరోజు ఎవరైతే వరాహ జయంతిని వరాహ స్వామిని కనుక ఆరాధిస్తే కనుక భూ సంబంధించిన సమస్యలు ఉన్న వారికి చాలా మనకు సమస్యల పరిష్కారం దొరుకుతుందని చెప్పవచ్చు. అలాగే విఘ్నాలను తొలగించి మనకి గణనాయకుడైన వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖు నాడు వస్తుంది. వినాయకుడు అంటేనే మనందరికీ తెలుసు. విగతో నాయక వినాయక అంటే ఎవరిని కూడా సర్వస్వతంత్రుడు, నాయకుడు లేనివాడు. అటువంటి ప్రథమ గణాలకు అధిపతి, మూలాధార చక్రానికి అధిపతి అయిన గణపతిని ఆరాధన చేయటం వలన కేతుగ్రహ సంబంధమైన దోషాలు ఏమన్నా ఉంటే చక్కగా తొలుగుతాయని చెప్పవచ్చు. అలాగే స్త్రీలకు రజోదోషాన్ని తొలగించే ఋషి పంచమి వ్రతం సెప్టెంబర్ 8న వస్తుంది. ఇది ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి గర్భ సంబంధమైన దోషాలు తొలగటంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దశావతారం 4వ అవతారమైన వామన అవతారం శుక్ల ద్వాదశి సెప్టెంబర్ 15వ రోజు ఆచరించడం వలన సర్వత్రా విజయం లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా బ్రాహ్మణులకి పెరుగు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. శుక్ల చతుర్దశి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించడం అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నాడు చేయటం వలన దారిద్ర్య దుఃఖబాధలు తొలగుతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. భాద్రపద పౌర్ణమి నుండి 15 రోజుల పాటు మహాళయ పక్షాలు పితృదేవత ఆరాధనకి చాలా విశిష్టమైన దినాలు. ఈ రోజుల్లో ఎవరైతే పితృదేవతలు ఆచరిస్తారో, తర్పణాలు వదులుతారో వారికి వంశాభివృద్ధి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. ఇంట్లో పిల్లలకి సంతాన సౌఖ్యం కలుగుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఈ రకంగా ఈ మాసం అంతా కూడా అంత విశిష్టమైన మాసం. మనకి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. చివరి దాకా కూడా ఈ మాసం ఉంటుంది. ఈ మాసాలతో ఈ పర్వదినాలతో పడి ప్రారంభిస్తూ కూడా మనం ప్రతి ఒక్క రాశి వారికి కూడా ప్రత్యేకంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకుందాం. రాశి వైజ్ వృషభ రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మనం గోచార గ్రహస్థితి గమనిస్తే ఏ రకంగా ఉండబోతోంది, ఏ గ్రహాలు అనుకరిస్తాయి అని చూస్తే కనుక కృత్తిక 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి అవుతుంది. రాశ్యాధిపతి శుక్రుడికి షష్టాధిపత్యం కూడా వచ్చి పంచమంలో కేతువుతో కూడా కలిసి సంచారం చేస్తున్నాడు. అలాగే చతుర్థ భావంలో కూడా ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు. పంచమ భావం పైన కుజ దృష్టి ఉండటం వలన ఈ మాసంలో ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకు కొంచెం చదువులో కొంతకాలం ఏకాగ్రత లోపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సాంకేతిక సంబంధమైన సమస్యలు రావడం,
చదువులో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ ఉండటం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇంకో విశేషం ఏంటంటే రాశిలో ఉన్న గురు దృష్టి పంచమ భావం పైన ఉండడం వలన మంచి గురువులు చక్కగా సహాయం లభిస్తుంది. గురువుల ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల వీరికి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ద్వితీయ వ్యయాధిపతి మనకి చూసినప్పుడు ద్వితీయంలో వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన కుజ సంచారం వలన కుటుంబంలో కొంచెం కలహాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే కమ్యూనికేషన్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం దూకుడుగా మాట్లాడటం కానీ, అనవసరమైన విషయాలు కొంచెం ఉద్రేకం చెందడం కానీ ఇలాంటివి చేయటం వల్ల కొంచెం మనకి సమస్య ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుని యొక్క చతుర్థ దృష్టి పంచమ భావంపై ఉండటం వలన ప్రేమ సంబంధమైన వ్యవహారాల్లో కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే భాగస్వామి నుంచి జీవిత భాగస్వామి కొంచెం చికాకులు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృషభ రాశి వారికి రాశిలోనే అష్టమ లాభాధిపతి గురు సంచారం వలన ఈ మాసంలో మీకు ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. లాభస్థానంలో రాహు సంచారం వలన చాలా మటుకు ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్య దశమాధిపతి శని గమనిస్తే కనుక శని వక్ర సంచారం దశమంలో వక్ర సంచారం చేస్తున్నాడు. కాబట్టి కెరీర్ పరంగా కొంచెం శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉంది. అలసట శ్రమ ఎక్కువగా ఉంటుంది. చతుర్థ స్థానంలో మనకి రవి స్వక్షేత్ర సంచారం, అలాగే శని రవిలు ఇద్దరు సమసప్తకంలో 30 ఏళ్ళ తర్వాత మనకి సమసప్తకంలో ఈ మాసంలో కనిపిస్తూ ఉంటారు. ఈ రవి 4వ స్థానంలో సంచారం చేయటం వలన సహజంగా వీళ్ళకి ఏంటంటే 4వ స్థానం అంటేనే మనకి సుఖస్థానం, ఇల్లు, ఆనందం, భూములు వీటన్నిటి వలన ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలోనే ఈ రాశిలో బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతోంది. ఈ సమయంలో మనకు జీవిత భాగస్వామి యొక్క మద్దతు లభించడం, వాళ్ళ పనులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పవచ్చు. వైవాహిక జీవితంలో కూడా కొంచెం ఆనందంగా ఉంటారు. కుటుంబ వాతావరణం వరకు చాలా మటుకు సంతోషంగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే స్నేహితులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ సంబంధమైన ఎటువంటి విషయాల్లో అయినా మీకు కొంచెం ఈ మాసంలో కొంచెం అనుకూలత లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనకి ఈ విద్యార్థులకి మటుకు కొంచెం శ్రమ అధికంగా చేస్తే తప్ప మంచి ఫలితాలు పొందే అవకాశం తక్కువగా ఉంది. ముఖ్యంగా కుజుని యొక్క దృష్టి పంచమభావం అంటే న్యాచురల్ 6th హౌస్ మీద ఉండటం కాబట్టి ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ సంబంధమైన సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద చూసినప్పుడు వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా మనకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ మాసంలో మీకు చక్కగా అనుకూలత పెరిగి గ్రహానుకూలత పెరగడానికి వీలైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోవడం, వినాయక చవితి గణపతిని ఆరాధన 21 పత్రాలతో పూజ చేయటం, శుక్రవారం నాడు దుర్గాదేవికి మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది. మీకు కుదిరినప్పుడల్లా కూడా బొబ్బర్లు ఉలవలు దానం చేయండి. మీకు ఆర్థిక సమస్యలు కానీ వైవాహిక సమస్యలు కానీ తొలగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరొక రాశి గురించి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.